హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి. నేను మీ నందిని. ఈరోజు మనం చూడబోయేటువంటి రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి టేస్టీ, ఈజీ అండ్ క్విక్ రెసిపీ టొమాటో రైస్. ఇది చాలా చాలా ఈజీ రెసిపీ అండి. ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు, ఏం చేయాలో తోచినప్పుడు 5 నిమిషాల్లో మనం ఇలా టొమాటో రైస్ చేసేసుకోవచ్చు. మరి అది ఎలా చేయాలో చూసేద్దామా? ఇక నేను ఒక అరకప్పు వరకు రైస్‌ని ఆల్రెడీ కుక్ చేసి పెట్టేసుకున్నానండి. మనం కుక్ చేసుకున్నటువంటి రైస్ మరీ మెత్తగా కాకుండా ఇలా కాస్త పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందంగా ఉండేటువంటి కడాయిని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులో అర స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మినప్పప్పు, అలాగే అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అవి కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా చీల్చుకున్నటువంటి 2 పచ్చిమిర్చి, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని లైట్ కలర్ వచ్చేంత వరకి ఒక అర నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి ఒక అర స్పూన్ వరకు ఫ్రెష్‌గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి ఒక టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంతగా సాల్ట్, ఒక పావు స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే ఒక అర టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నింటినీ ఒక్క అర నిమిషం పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి సన్నగా కట్ చేసుకున్నటువంటి 2 మీడియం సైజ్ టొమాటోస్‌ని వేసుకోవాలి. ఈ టొమాటోస్ అన్నీ మెత్తగా గుజ్జులా అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత టొమాటో అనేది ఇలా చక్కగా మెత్తబడిపోతుందండి. టొమాటో అనేది ఇలా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ కుక్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి రైస్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్‌ని యాడ్ చేసుకున్న తర్వాత దీనిని కనీసం ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఈ టొమాటో రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ చాలా చాలా ఇష్టపడతారు. అండ్ కుక్ చేయడం కూడా చాలా చాలా ఈజీ. అండ్ ఇది లంచ్ బాక్స్‌లోకి పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. ఇలా ఒక నిమిషం పాటు బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను వేసుకొని మరొక అర నిమిషం పాటు కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి. ఎంతో టేస్టీ టేస్టీ టొమాటో రైస్ రెడీ. మరి మీకు నచ్చిందా? అయితే ఆలస్యం ఎందుకు? మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.